హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 455 పాయింట్స్ డౌన్ అయ్యి 72,489 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 152 పాయింట్స్ డౌన్ అయ్యి 21,996 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 415 పాయింట్స్ డౌన్ అయ్యి 47,069 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ చూడడానికి ఏముందిలే, మార్కెట్స్ ఫాలో అయ్యాయి కదా అని ఎలా ఉంటాయి, కానీ ఒక్కసారి ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ట్రేడింగ్ చేసిన వాళ్ళకి, పర్టికులర్ గా ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళకి బిగ్ ఇంపాక్ట్ అయితే ఇవాళ క్రియేట్ చేసింది. ఎలాగో చెప్తాను చూడండి. నిన్న క్లోజింగ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 180 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ పెరిగి 250 పాయింట్స్ దగ్గరగా సడన్ ఫాల్. అందులో పర్టికులర్ గా 150 పాయింట్స్ అయితే 1 మినిట్ లోనే ఫాల్ అయింది. ఇది 15 మినిట్ క్యాండిల్. మినిట్ క్యాండిల్స్ ని పెట్టి చూస్తే 1 మినిట్ లో అరౌండ్ 127 అనుకుంటాను. 1 మినిట్ లో 127 నుంచి 128 కి వచ్చే లోపు 150 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీ పడి ఇంకొక 7 మినిట్స్ లో ఆల్మోస్ట్ ఒక 160 పాయింట్స్ దగ్గరగా పెరిగి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 270 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ పడింది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇవాళ ఎంత వోల్టాలిటీ ఉందని 22,200 పుట్ ఇవాళ 26 సెకండ్స్ నుంచి 42 సెకండ్స్ కి 26 సెకండ్స్ నుంచి 42 సెకండ్స్ అంటే 16 సెకండ్స్ లో ఫ్రమ్ 15 రూపీస్ ఎలా 200 రూపీస్ కి 200 నుంచి 98 రూపీస్ కి ఎంత క్విక్ గా మారింది, ఎంత వోల్టైల్ గా విత్ ఇన్ సెకండ్స్ ఇవాళ ఆప్షన్ ప్రైజెస్ మారాయన్నది ఫర్ ద రిఫరెన్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడుతున్నాను. యూజువల్ గా ఆప్షన్ బయర్స్ ఇలాంటి వోల్టాలిటీని కోరుకుంటారు, పెరగడం పడ్డం ఇంత యుఫోరియా ఉండాలనుకుంటారు. బట్ ఆప్షన్ సెల్లర్స్ కి ఇంత యుఫోరియా, దట్టు 1 మినిట్ లోనే 150 పాయింట్స్ 160 పాయింట్ల అప్ అండ్ డౌన్ ఇవాళ మార్కెట్ అంతా కూడా ఎవరైనా సెల్లర్స్ మిగిలిపోయారేమో మార్కెట్ లో, వాళ్ళని తుడిచిపెట్టేద్దాం మార్కెట్ నుంచి అనేలా. కాకపోతే నాకు తెలిసినంత వరకు గత చాలా నెలల్లో ఇదే బిగ్గెస్ట్ వోలటాలిటీ ఉంటున్న సెషన్. ఎవరైనా ట్రేడింగ్ చేసి పర్టికులర్ గా ఆప్షన్ సెల్లింగ్ చేసి ఇవాళ నష్టపోయింటే బిలీవ్ మీ మెజారిటీ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్ ఇవాళ నష్టపోయారు. ఇక ఆప్షన్ బయర్స్ ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పాలి. కమింగ్ టు ఇన్వెస్టర్స్, ఇవాళంతా పెయిన్ఫుల్ డే కాదని అనుకోవాలి. బికాస్ గమనించండి, మిడ్ క్యాప్స్ పాజిటివ్ లో ఉన్నాయి అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా బిగ్ ఫాల్ ఏం లేదు. 0.28% దగ్గరగా మాత్రమే ఫాల్. అదంతా సరే, ఒకప్పటి వరకు బాగుంది కదా మార్కెట్, ఆఫ్టర్నూన్ వరకు బాగుంది కదా, ఆల్మోస్ట్ 12:30 వరకు కూడా మార్కెట్ సరే ఇదేదో బాగుంది అంతా పైకి వెళ్తుంది. బికాస్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా అనుకుంది 250 to 280 ఈ జోన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు జాగ్రత్త, నేను అబోవ్ క్లోజ్ అవ్వండి, ఆ పాయింట్ అబోవ్ క్లోజ్ అవ్వండి, 280 అబోవ్ క్లోజ్ అవ్వండి, మార్కెట్ ని బుల్లిష్ గా చూడట్లేదు అని చెప్పాను. ఆల్మోస్ట్ ఆ లెవెల్ అబోవ్ వస్తుండడం ఫ్రాంక్ గా నేను కూడా ఎండ్ ఆఫ్ ద డే లో క్లోజ్ అవుతుందేమో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ ఆ లెవెల్ బిలో క్లోజ్ అవుతుంది అనుకున్నాను. కానీ ఇంతలా ఫాలో అవుతూ 22,000 లెవెల్ బిలో మార్కెట్ వెళ్తుందని నేను పర్సనల్ గా ఇవాళ ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఏంటి మార్కెట్ ని అంతలా డౌన్ సైడ్ పుష్ చేయడానికి ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్స్? ఫ్రెండ్స్, నా వరకు 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి కాదు, 3 ఇంపార్టెంట్ రీజన్స్. దాన్ని ఒక్కొక్కటిగా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ది ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్, ట్విట్టర్ అండ్ న్యూస్ ఆర్టికల్స్ లో మీరు డేటాని గమనిస్తూ ఉంటే ఇజ్రాయెల్ వాళ్ళు చేస్తున్న కొన్ని స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తాయి అండ్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ అంటూ కొన్ని కనిపిస్తుంటాయి. ఇలాంటి స్టేట్మెంట్స్ ద్వారా వచ్చే లాభం ఏంటో తెలియట్లేదు, కానీ అన్నెసెసరీగా ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకోవడం తప్పించి ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ ఉంటున్న వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ఏంటంటే, ఇరాన్ వాళ్ళు అటాక్ చేశారు కదా ఇజ్రాయెల్ మీద, వాళ్ళు చేసిన అటాక్ కి తిరిగి మేము కానీ ప్రతిఘటిస్తే ఇరాన్ క్యాపిటల్ ని ఉద్దేశించి చెప్తున్నారు. క్యాపిటల్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళు ఎంటైర్ ఇరాన్ ని ఉద్దేశించి క్యాపిటల్ ని తీస్తున్నారు. కాబట్టి లైక్ ఏదైనా దేశం గురించి ఆ ఎంటైర్ దేశాన్ని అనాలనుకోండి, వాళ్ళ క్యాపిటల్ ని మెన్షన్ చేస్తే సరిపోద్ది కదా, క్యాపిటల్ వణుకుతుంది, ఆ క్యాపిటల్ అస్తవ్యస్తం అవుతుంది. అలా వాళ్ళ క్యాపిటల్ ని ఉద్దేశించి ఇజ్రాయెల్ తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మేము తిరిగి చేసే అటాక్ పై వాళ్ళకి తెలుస్తుందని, ఇండైరెక్ట్ గా మేము అటాక్ చేయడానికి చూస్తున్నాం, మేము అటాక్ మైండ్ సెట్ తోనే ఉన్నాం అనేలా ఇజ్రాయెల్ ఫైనాన్స్ మినిస్టర్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ ఆఫ్టర్నూన్ పాయింట్ లో ఆల్మోస్ట్ 140 అరౌండ్ మనకి అప్డేట్స్ అవుతూ ఉండడం. ట్విస్ట్ ఏంటంటే, అప్డేట్ చేసిన వాళ్ళ స్టాక్ మార్కెట్స్ ఏమో బానే ఉన్నాయి, పాజిటివ్ లో ఉన్నాయి ఆ పాయింట్ లో, బట్ గ్లోబల్ మార్కెట్స్ ఏంటో గానీ ఆ అప్డేట్స్ ని సీరియస్ గా తీసుకుంటూ సడన్ గా మార్కెట్స్ డౌన్ సైడ్ కి అయితే డిప్ అయ్యాయి. అండ్ సేమ్ ప్యారలల్ టైమ్ లో ఆల్మోస్ట్ 140 కదా వస్తే 130 అరౌండ్ వస్తున్న అప్డేట్, ప్రెసెంట్ వెంటనే ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద అటాక్ చేయాలనుకోవట్లేదు, దాన్ని కొంత పోస్ట్ పోన్ చేస్తున్నారు అని. ఇది నాకు రష్యా యుక్రెయిన్ క్రైసిస్ టైం ని గుర్తు చేస్తూ ఉంది. ఆ టైంలో కూడా అంతే, రియల్ అప్డేట్స్ కంటే కూడా ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అన్న దానికి మార్కెట్ ఇనిషియల్ గా చాలా ఎక్కువగా రియాక్ట్ అయ్యేది. తర్వాత అఫీషియల్ అప్డేట్స్ కూడా మార్కెట్ రియాక్ట్ అవడం మానేస్తుంది. అంటే ఇదిగో పులి అదిగో పులి అంటున్నప్పుడు మార్కెట్ భయపడుతుంది. ఫస్ట్ అమ్మో ఏం జరుగుతుందో, వీళ్ళు ఏం చేస్తారా వాళ్ళేం చేస్తారని. ఒక వారం రోజులు గడిచింది అనుకోండి, చేసే వాళ్ళైతే అప్పుడే చేస్తారు కదా, ఇంత టైం ఎందుకు వెయిట్ చేస్తారు, వీళ్ళు ఊరికే మాటలు చెప్తున్నారు, పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తున్నారు, అక్కడ ప్రజల్ని ఎగ్జైట్ చేయడం కోసం చేస్తున్నారు తప్పించి రియాలిటీలో వాళ్ళు ముందుకు వెళ్ళి చేసేది ఏం లేదనేలా మార్కెట్ కు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇనిషియల్ గా ఉంది కదా, రీసెంట్ గానే కదా ఇష్యూ స్టార్ట్ అయింది, కాబట్టి ఈ వస్తున్న అప్డేట్స్ కి మార్కెట్ కొంత సీరియస్ గానే రియాక్ట్ అయింది. ఇది ఫస్ట్ ది. బట్ ఫ్రెండ్స్, నేను దీనికి కాదు భయపడుతున్నది, అంటే ఇది కాదు నన్ను సీరియస్ గా ట్రిగ్గర్ చేసింది. ఇదిగోండి
ఓన్లీ ఫెడ్ చైర్మన్ గారు. ఇక్కడ నుంచి నేను చాలా టైం బ్యాక్ నుంచి నేను మీకు ఒక స్టేట్మెంట్ ని వాడుతూ వస్తున్నాను. మార్కెట్ లో ఎకానమీ పరంగా, ఇన్ఫ్లేషన్ పరంగా అన్ని డేటా పాయింట్స్ మార్కెట్ ని నెగిటివ్ గా చూస్తున్నా, మార్కెట్ పడాల్సిన రీజన్ చూపిస్తున్నా, కేవలం ఫెడ్ చైర్మన్ చేసిన కామెంట్స్ మాత్రమే మార్కెట్ ని స్టెబిలైజ్ చేశాయి. ఎలా జరుగుతున్నా అప్కమింగ్ డేస్ లో ఇన్ఫ్లేషన్ డేటా, ఎకానమీ రిలేటెడ్ గా డేటా అవి ఎలా ఉంటున్నా ఖచ్చితంగా 3 రేట్ కట్లు ఇస్తాం అండ్ ఇన్ఫ్లేషన్ ని ఖచ్చితంగా మేము కంట్రోల్ చేయగలుగుతాం. ఇన్ఫ్లేషన్ మేము అనుకుంటున్నట్లే ఉంటుందని ఎలా ఫెడ్ చైర్మన్ ప్రీవియస్ గా చాలా టైమ్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేశారు. తను చాలా ఇంపార్టెంట్ పర్సన్ కదా, కాబట్టి తను చెప్పిన మాటని పట్టుకొని ఎకానమీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డేటా వస్తున్నా, ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతున్నా, బాండ్ డీల్స్ పెరుగుతున్నా, డాలర్ ఇండెక్స్ పెరుగుతున్నా, క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నా, ఎప్పుడు మన మార్కెట్స్ డౌన్ సైడ్ కి ఫాల్ అవ్వలేదు. మన మార్కెట్స్ కాదు, యుఎస్ మార్కెట్స్ కూడా డౌన్ సైడ్ కి ఫాల్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఫెడ్ చైర్మన్ పవల్ గారు 360 డిగ్రీస్ లో తన మాటను తిప్పారు. ఎలా ఉన్నా రోడ్ మీద బంప్స్ ఉంటున్నట్టు మేము చూస్తాం. ఒక లాంగ్ టర్మ్ గోల్ కి వెళ్తున్నప్పుడు, ఇన్ఫ్లేషన్ తగ్గించాలనుకుంటున్నప్పుడు అక్కడక్కడ 2-3 డేటా పాయింట్స్ అటు ఇటు వస్తాయి, కానీ దానికంత మేము భయపడం. ఖచ్చితంగా వడ్డీ రేట్లు కట్ చేస్తాం, 3 రేట్ కట్లు ఉంటాయి అన్న స్టేట్మెంట్స్, తన నోట్ నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ నుంచి నిన్న చేస్తున్న స్టేట్మెంట్స్ మేబీ మేము అనుకున్నది రాంగ్ అవ్వచ్చు. ఇంకా కమింగ్ డేస్ లో రాబోతున్న మార్చి పీసీఈ డేటా, కోర్ పీసీఈ డేటా కానీ 2.8% ఇయర్ ఆన్ ఇయర్ కంటే ఎక్కువ వచ్చిందంటే మేబీ మేము అనుకుంది రాంగ్ అవ్వచ్చు అండ్ రేట్ కట్స్ డిలే అవ్వచ్చు. సో ఫస్ట్ సిగ్నల్ అయితే మార్కెట్ కి ఇచ్చేశారు. నేను ప్రీవియస్ గా చెప్పిన మాటలను పట్టించుకోవద్దు. నెక్స్ట్ రాబోతున్న మార్చ్ కోర్ పీసీఈ డేటా, పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా, ఇన్ఫ్లేషన్ డేటా 2.8% కంటే దాటిందంటే దెన్ రేట్ కట్స్ రిలేటెడ్ గా మేము ఇస్తున్న ప్రీవియస్ గా ఇస్తున్న స్టేట్మెంట్స్ డిలే అవ్వచ్చు. అంటే రేట్ కట్స్ నేను కట్ చేస్తానని తను ప్రీవియస్ గా చెప్పింది డిలే అవ్వచ్చు అనేలా, ఏం జరిగినా రేట్ కట్స్ చేస్తామనే స్టాండ్ నుంచి నెక్స్ట్ రాబోతున్న డేటా పాయింట్ ఇలా ఉంటే 2.8% కంటే అబోవ్ ఉంటే మేము రేట్ కట్స్ డిలే చేస్తామన్న స్టేజ్ కి తన ఎంటైర్ టోన్ తిరుగుతూ ఉండడం, అది మార్కెట్ పరంగా మనం చూడాల్సిన నెగిటివ్ స్టేట్మెంట్. బికాస్ దీంతోనే మార్కెట్స్ నెక్స్ట్ వస్తున్న డేటా పాయింట్స్ కి క్యాలిక్యులేటెడ్ గా మూవ్ అవుతాయి. ప్రీవియస్ గా మనకి నెగిటివ్ వస్తున్నా తను ప్రీవియస్ గా చెప్పారు కాబట్టి, స్ట్రాంగ్ గా పాజిటివ్ గా చెప్పేశారు కాబట్టి నెగిటివ్ డేటా పాయింట్స్ పట్టించుకోలేదు. బట్ ఇక్కడి నుంచి రాబోతున్న డేటా పాయింట్స్ జాబ్స్ రిలేటెడ్ గా కానీ, ఎకానమీ పరంగా కానీ, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, సర్వీసెస్ డేటా, జీడిపి డేటా, జాబ్లెస్ క్లెయిమ్, నాన్ ఫార్మ్ పేరోల్, ఇవన్నీ కూడా మార్కెట్ ని ఇక్కడ కమింగ్ డేస్ లో ట్రిగ్గర్ చేస్తాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పటి వరకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ని మాట్లాడుకున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ ట్రేడింగ్ సెషన్ ఎండ్ అయినాక చూస్తే ఆల్మోస్ట్ 4,400 crores దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో 16th April వాళ్ళు సెల్ చేశారు. అండ్ అక్కడితో అయిపోలేదు. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 18,000 crore దగ్గరగా సెల్ చేసినట్లు కనిపిస్తుంది కదా, కానీ లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ లోనే వాళ్ళు 15,000 crore దగ్గరగా సెల్ చేశారు. ఈ ఎంటైర్ సెల్ ఆఫ్ లో గత 3 రోజుల నుంచి ఉంటున్న సెల్ ఆఫ్ ఏ సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్. ప్రాబబ్లీ ఆ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఉంటున్న ఈవెంటో మరి ఏంటో, గ్లోబల్ గా ఉంటున్న యుఎస్ మార్కెట్స్ కూడా లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి పడుతున్నాయి. లాస్ట్ మన మార్కెట్ క్లోజ్ కదా, దానికి ముందు యుఎస్ మార్కెట్స్ ఓపెన్ అయింటాయి కదా. సో అంతకు ముందు ఉంటున్న యుఎస్ మార్కెట్ ఓపెనింగ్ అండ్ నిన్నటి యుఎస్ మార్కెట్ రెండింటిని కంబైన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ 1% దగ్గరగా యుఎస్ మార్కెట్ డౌన్ అయినట్టు అండ్ లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి డౌన్ అవుతున్నట్టే. కాబట్టి ఎఫ్ఐఎస్ కూడా మేబీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ నుంచి 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచే 15,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. ఫైనలీ కొంత వీటన్నిటిని యాడ్ చేస్తే ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఇవాళ కొంత అన్సర్టనిటీ, నెగిటివ్ స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉండడం అండ్ అటాక్స్ రిలేటెడ్ గా డేటా పాయింట్స్ సడన్ గా మార్కెట్ ని హిట్ చేస్తూ ఉండడం, సడన్ గా మార్కెట్ లో షేక్ అవుట్ అయింది. బట్ ఇవాళ మార్కెట్ పెరుగుతున్నప్పుడే నాకు ఈ లాజిక్ అర్థం కాలేదు. చాలా టైం బ్యాక్ నుంచి తను పాజిటివ్ గా కదా స్టేట్మెంట్ చేశారు, బట్ నిన్న నైట్ ఏమో మనకి నెగిటివ్ గా చెప్తున్నారు. మార్కెట్స్ యాక్చువల్లీ నెగిటివ్ గా ఫాలో అవ్వాలి కదా, ఎందుకు పాజిటివ్ గా ఉన్నాయని ఆలోచిస్తున్నప్పుడు నేను ఆ పాయింట్ లో అనుకున్నది, సరే ఈ వార్ రిలేటెడ్ గా, అన్సర్టనిటీ రిలేటెడ్ గా ఆల్రెడీ మార్కెట్ పడింది కదా, మేబీ దాన్ని ఇది ఫ్యాక్టర్ చేసి పెరుగుతుందేమోలే అనుకున్నాను. బట్ అగైన్ మళ్ళీ మార్కెట్ లో ఫాల్ కనిపిస్తుండడం. మన థర్డ్ డేటా పాయింట్ ఉంది కదా, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా పాయింట్, బిగ్ సెల్లింగ్ చేస్తున్నారని. సో వాళ్ళు ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఉంటున్న అన్సర్టనిటీ అండ్ యుఎస్ ఫెడ్ చైర్మన్ గా చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ కూడా ప్రాబబ్లీ వాళ్ళని ఫర్దర్ గా సెల్లింగ్ మార్కెట్ రిలేటెడ్ గా చేయిస్తూ సెకండ్ హాఫ్ లో ఈ ఫాల్ కి రీజన్ అయి ఉండొచ్చేమో అనేది నా ఒపీనియన్. లెట్స్ సీ ఇవాళ ఎఫ్ఐడిఐ డేటా ఎలా ఉంటుందని. ఈ మధ్య కాలంలో ఎలా అయిందంటే, ఎప్పుడైతే ఎఫ్ఐస్ ఇవాళ పెద్దగా సెల్ చేస్తుంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటాను, ఆ పాయింట్ లో వాళ్ళు క్యాష్ లో ఎక్కువ సెల్లర్స్ గా కనిపించలేదు. ఇన్ఫాక్ట్ క్యాష్ లో కొంత బయర్స్ గానో లేకపోతే కొంత చాలా లో క్వాంటిటీస్ లోనే చేస్తూ ఫ్యూచర్స్ లో ఎఫ్ఎన్ఓ లో బిగ్ పోర్షన్స్ లో వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. కాబట్టి నాట్ ఓన్లీ క్యాష్, రేపు వెయిట్ చేయండి బికాస్ మీకు ఈ డేటా మీకు ఎవ్రీడే టెలిగ్రామ్ లో పెడుతుంటాను కదా, ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ ఎలా పెరుగుతున్నాయని. రీసెంట్ గా మీరు చూస్తే వాళ్ళ ఈక్విటీలోనూ సిగ్నిఫికెంట్ గా సెల్లింగ్ ఉంది అండ్ నెట్ షార్ట్స్ కూడా సిగ్నిఫికెంట్ గా పెరిగాయి. లెట్స్ సీ ఫర్దర్ గా షార్ట్ పొజిషన్స్ క్యాష్ లో యాడ్ చేసుకుంటున్నారా, ఎఫ్ఎన్ఓ లో యాడ్
చేసుకుంటున్నారా అని. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ గురించి మాట్లాడుకుందాం ఫర్దర్ గా. ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా అయితే నేను మీకు ప్రీవియస్ గా చెప్పాను, ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న డేటా పాయింట్స్ ఫెడ్ వాళ్ళు చెప్పిన కామెంట్స్ కి స్టేట్మెంట్స్ కి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకు ఒక ప్రాఫిట్ బుకింగ్ కానివ్వండి, ఒక చిన్న కరెక్షన్ మార్కెట్ లో ఉండొచ్చని. బట్ ఫెడ్ చైర్మన్ గారు ముందుగానే స్టేట్మెంట్ చేశారు కాబట్టి నెగిటివ్ గా అది బిఫోర్ ఎలక్షన్స్ ఏ మార్కెట్ లో కనిపించడానికి ప్రాబబిలిటీ ఉంది. అండ్ నేను అది ఒక పెద్ద కరెక్షన్ గా కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక స్మాల్ కరెక్షన్, ఒక 5% దగ్గరగా డిప్ ని మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్రెడీ మార్కెట్ ఏప్రిల్ 10th హై నుంచి నిఫ్టీ మోర్ దాన్ 3% దగ్గరగా కరెక్ట్ అయింది. నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇంకా ఫర్దర్ గా ఫాలో అవుతుంటే 21,950 ఇవాళ ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ ని టచ్ చేసింది. నెక్స్ట్ 21,700 లేదంటే ఫైనల్ గా 21,500 ఈ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు పర్సనల్ గా నేను మార్కెట్ లో ఏదైనా మంచి స్టాక్స్ ఆపర్చునిటీలో ఉంటే ఫస్ట్ లెవెల్లో యాడ్ చేసుకుంటాను. 21,500 బిలో కూడా మార్కెట్ క్లోజ్ అవుతుంది ఇన్ ద మీడియం టర్మ్ అని నేను మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ కమింగ్ డేస్ లో మార్కెట్ రిలేటెడ్ గా బయింగ్ ఆపర్చునిటీస్ అరైజ్ అవడానికే పాసిబిలిటీస్ ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. కమింగ్ టు ట్రేడర్స్, నేను ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ చేసింది 22,280 అబౌవ్ మార్కెట్ క్లోజ్ అవ్వకుండా బులిష్ గా నేను మార్కెట్ రిలేటెడ్ గా చూడట్లేదని. కాబట్టి రేంజ్ బౌండ్నెస్ ని చూస్తున్నానని చెప్పాను. 22,500 to 21,700 డౌన్ సైడ్ కూడా కొంత ఎక్కువ స్పేస్ ని మనం తీసుకున్నాం. ఫర్దర్ గా మార్కెట్ ఫాలో అవుతున్నా అన్నెసరీగా ఫియర్ ని క్రియేట్ చేసుకోవద్దని సేమ్ అదే రేంజ్ నే మెయింటైన్ చేస్తున్నాను. ఒకవేళ 21,700 బిలో కూడా వెళ్ళి మార్కెట్ క్లోజ్ అయింది అనుకోండి, మార్చ్ మంత్ లోస్ ని కూడా మార్కెట్ బ్రేక్ చేస్తున్నట్టు. ఇదిగోండి ఈ లో ఉంది కదా, మార్చ్ 20 అరౌండ్ ఫామ్ చేసిన లో ఉంది కదా, అది కూడా బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు. దెన్ నెక్స్ట్ మనం చూసే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 21,500. బట్ పర్సనల్ గా నేనైతే 21,700 అండ్ 21,500 ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ లో ఫుల్ నెగిటివిటీ ఉండి వెళ్తే అంతవరకే వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈ ఏప్రిల్ రిలేటెడ్ గా సిరీస్ కి నేను 21,700 బిలో క్లోజింగ్ ని అన్లెస్ ఇజ్రాయెల్ వాళ్ళు అన్నెసరీగా స్టేట్మెంట్స్ చేస్తూ ఏదైనా బిగ్ రాంగ్ స్టెప్ తీసుకుంటే తప్పించి నేను మార్కెట్ లో 21,700 బిలో క్లోజింగ్ ని కూడా ఈ ఏప్రిల్ సిరీస్ లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి 22,500 to 21,700 ని సేమ్ రేంజ్ ని మార్కెట్ లో గమనిస్తున్నాను. అండ్ గుర్తుంచుకోండి, ఇంతలా మార్కెట్ వన్ డైరెక్షనల్ గా ఫాలో అవుతున్నప్పుడు రివర్సల్స్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటాయి. కాబట్టి నేను అప్ సైడ్ రెసిస్టెన్స్ ని కూడా కొంత దూరంగానే పెట్టాను. బట్ ఇంకొక డే మార్కెట్ ఇలానే కన్సాలిడేట్ అయ్యి డౌన్ సైడ్ కానీ ఉంటే దెన్ రెసిస్టెన్స్ ని కొంత డౌన్ సైడ్ కి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సపోర్ట్ ని అక్కడే మెయింటైన్ చేద్దాం. ఓవరాల్ ఈ రేంజ్ బౌండ్నెస్ ని, ఈ 700 పాయింట్ ఆర్ 800 పాయింట్ రేంజ్ ని మార్కెట్ రేంజ్ గా గమనిస్తున్నాను. బులిష్ గా కానీ బేరిష్ గా కానీ క్లియర్ కన్ఫర్మేషన్ మనకి ప్రెసెంట్ మార్కెట్ లో లేదు. బికాస్ ఆన్ డైలీ ఆర్ దానికంటే బిలో టైం ఫ్రేమ్ లో ఉంటున్న చార్ట్స్ మనకి బేరిష్ గా ఉంటున్నా, వీక్లీ అండ్ మంత్లీ చార్ట్స్ స్టిల్ బులిష్ గానే ఉన్నాయి. కాబట్టి ఇంట్రాడే లో ఒకవేళ బేరిష్ పొజిషన్స్ తీసుకుంటున్నా ఓకే, కానీ పొజిషనల్ గా బేరిష్ గా మీరు యాక్టివిటీని తీసుకుంటే ఏ మాత్రం ఇజ్రాయెల్ రిలేటెడ్ గానో మరి ఇరాన్ రిలేటెడ్ గానో ఉంటున్న ఇష్యూ రిలేటెడ్ గా ఎటువంటి అవుట్కమ్ ఉండదని మార్కెట్ కి అర్థమైనప్పుడు ఈ ఫాల్ లో మెజారిటీ ఆఫ్ ఫాల్ ఆ రీజన్ తోనే వచ్చింది. కాబట్టి ఓవర్ నైట్ లో బిగ్ గ్యాప్ అప్స్ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈ 21,950 బిలో కానీ రేపటి ట్రేడింగ్ సెషన్స్ లో క్లోజ్ అవుతుంటే దెన్ ఈ రేంజ్ ని ఫర్దర్ గా అడ్జస్ట్ చేస్తాను. రెసిస్టెన్స్ ని డౌన్ సైడ్ తీసుకొస్తూ సపోర్ట్ ని మోస్ట్లీ అక్కడే ఉంచుతాను. లేదంటే ఇంకొంత రిస్క్ తగ్గించుకోవడానికి ఇంకొక 100 పాయింట్స్ మారుద్దాం. కానీ నేనైతే 700 బిలో మార్కెట్ క్లోజింగ్ ని ఈ ఏప్రిల్ సిరీస్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లెట్స్ సీ ఏమవుతుందని. గుర్తుంచుకోండి, ఈవెంట్ కారణంగానే మార్కెట్ ఇలా ఫాలో అవుతుంది. కాబట్టి ప్రైస్ యాక్షన్ కి ట్రూ మీనింగ్ ని త్రూ చార్ట్స్ మనం చూడడానికి లేదు. బికాస్ ఏ బేరిష్నెస్ అయితే మీ క్యాండిల్స్ లో కనిపిస్తుందో విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ ఈవెంట్స్ అవి ఓవర్ నైట్ లో టర్న్ అవ్వగలిగే ఈవెంట్స్ కాబట్టి సరే మేమేం చెయ్యం అటాక్ అని ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పినా ఆర్ ఎవరైనా యుఎస్ వాళ్ళు కానీ ఆర్ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటున్న వాళ్ళు కానీ ఇజ్రాయెల్ అటాక్ చేయదనే ఒక హామీని ఇస్తున్నా అది ఫర్దర్ గా మార్కెట్ లో సడన్ గా పాజిటివ్ సెంటిమెంట్ ని కూడా పంప్ చేస్తుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ మనం అనుకునే లెవెల్స్ బిలోనే ఉంది కదా, బేరిష్ తీసుకుందాం పొజిషనల్ గా అంటే ఓవర్ నైట్ లో టర్న్ అయ్యే యాక్టివిటీ కూడా ఉంటది. కాబట్టి ఇలాంటి కండిషన్స్ లో ఎయిదర్ మనం ఆ కండిషన్స్ అన్ని క్లియర్ అయ్యేంత వరకు మార్కెట్ నుంచి పక్కన ఉండడం బెటర్. ఇది బిగినర్స్ కి చెప్తున్నాను. ఇంట్రాడే కానీ పొజిషనల్ కానీ ఇవేవి కూడా రేంజ్ బౌండ్ డైరెక్షనల్ ఎంత పక్కన పెట్టి ఈవెంట్ కనీసం ఒక 1-2 వీక్స్ వదిలేసేయండి. మార్కెట్ ఈ లోపు అటు ఇటు మూవ్ అయ్యి ఒక స్టెబిలిటీ మెయింటైన్ అవుతుంది. అది ఫస్ట్ థింగ్. లేదనుకుంటే కనీసం ఓవర్ నైట్ పొజిషన్స్ అయినా కంప్లీట్ గా ఆపండి. లేదంటే ఆ టర్న్ అవుతున్నప్పుడు డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ అటాక్స్ అన్ని మనకి జరిగేది నైటే జరుగుతాయి. ఆర్ క్లారిఫికేషన్స్ కూడా అఫీషియల్ గా నైట్ టైం వస్తుంటాయి. కాబట్టి ఓవర్ నైట్ మీకు బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ గా ఇలాంటి వార్ అన్సర్టనిటీ ఉంటున్న టైంలో ఉంటుందనే విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటా పాయింట్స్ ని అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేమన్ మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా ఏమాత్రం అనిపిస్తున్నా మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వోడాఫోన్ ఐడియా వాళ్ళ FPO ఇవాళ ఓపెన్ అయింది కదా, కొంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. బికాస్ ఈ FPO లో యాంకర్ ఇన్వెస్టర్స్ డేటా కనిపిస్తుంది. ఆ యాంకర్ ఇన్వెస్టర్స్ పేరులో GQG వాళ్ళు, అదాని గ్రూప్ బాగా పతనమైనప్పుడు డబ్బులు పెట్టిన వాళ్ళు, ఫిడెలిటీ వాళ్ళు అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన బిగ్ ఇన్వెస్టర్స్ ఇంక్లూడింగ్ మోర్గన్ స్టాన్లీ, క్వాంట్, మోతిలాల్ ఆస్వాల్ వీళ్ళందరూ కలిపి
2400 crores దగ్గరగా యాంకర్ ఇన్వెస్టర్స్ గా ఈ FPO కి పోటీ పడుతున్నట్లయితే కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఈ FPO లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 10 to 11 రూపీస్ ఇన్ బిట్వీన్ లో వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి మార్కెట్ ప్రైస్ అరౌండ్ 13.2 దగ్గరగా ఉంది. సో 11 రూపీస్ లో తీసుకొని 13 రూపీస్ లో ఒకవేళ మార్కెట్ లో సెల్ చేసినా ఒక గుడ్ ప్రాఫిట్ ఇక్కడ వర్కౌట్ అవుతున్నట్టు. జస్ట్ అలాట్ అయ్యాక సెల్ చేద్దాం అనుకుంటున్నా, ఇది ఒక ఆపర్చునిటీ ఉంటున్నట్టు. బట్ ఎస్, ఈ లోపు ఒకవేళ స్టాక్ లో ఒక బిగ్ ఫాల్ వస్తే దాని అది ఇన్వెస్టర్స్ కి రిస్కే. అలా రాకుండా ఉండడానికి ఒక బిగ్ ఇన్వెస్టర్ నేమ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి. నేను పర్సనల్ గా అయితే పార్టిసిపేట్ చేయట్లేదు. నేను దీంట్లో డబ్బులు వేసి షార్ట్ టర్మ్ లో గెయిన్ అవ్వాలి ఆ థాట్ ప్రాసెస్ నాకేం లేదు. బట్ బిగ్ ప్లేయర్స్ యాంకర్ ఇన్వెస్టర్స్ నేమ్స్ లో కనిపిస్తూ ఉండడం అండ్ సడన్ గా ఇతర రేటింగ్ ఏజెన్సీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కూడా కొంత పాజిటివ్ వ్యూస్ ని షేర్ చేస్తూ ఉండడం, ఈవెన్ 10 to 11 రూపీస్ ఇన్ బిట్వీన్ లో FPO వస్తుందని అప్డేట్స్ వస్తున్నా ఇవాళ స్టాక్ 2% పాజిటివ్ లో ఎండ్ అయింది. సో ఎవరైనా 10 to 11 రూపీస్ బ్యాండ్ అంటున్నారు అంటే 11 రూపీస్ లో తీసుకున్నా మార్కెట్ లో ఆ పాయింట్ కి 13 రూపీస్ లో స్టాక్ ప్రైస్ ఉన్న సెల్ చేస్తే గుడ్ ప్రాఫిట్ ఉంటది కదా అని అనుకుంటున్న వాళ్ళకి ఒకే ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ బిట్వీన్, బికాస్ అది క్లోజ్ అయ్యేది 22nd మండేనా, తర్వాత అది మీకు అలాట్ అయ్యి డిమాట్ అకౌంట్ లోకి వచ్చి మీరు సెల్ చేయడానికి పట్టే ఎంటైర్ గ్యాప్ ఉంటుంది కదా. ఇన్ బిట్వీన్ స్టాక్ ఫాల్ అయ్యి 11 రూపీస్ బిలో వెళ్తే, మీకు అలాట్ అయిన ప్రైస్ బిలో వెళ్తే అది రిస్క్ ఫ్యాక్టర్ అనే విషయం గుర్తుంచుకోవాలి. అండ్ స్టిల్ ఇంకా ఫండమెంటల్స్ పరంగా స్ట్రాంగ్ ఫ్యాక్టర్స్ ఏం ప్లే అవ్వట్లేదు. మరి డబ్బులు పెడుతున్న వాళ్ళు చిన్న వాళ్ళేం కాదు కదా, పెద్ద వాళ్ళే పెడుతున్నారు. మరి వాళ్ళ లాజిక్స్ ఏంటి? వాళ్ళ లాజిక్ సింపుల్. నేను ఇక్కడి నుంచి చాలా టైం బ్యాక్ వోడాఫోన్ ఐడియాని ఉద్దేశించి చెప్పలేదు, ఎయిర్టెల్ ని ఉద్దేశించి చెప్పాను. ఎలక్షన్స్ అయిపోయాక టారిఫ్ హైక్స్ జరుగుతాయి, ప్లాన్ ప్రైజెస్ ని పెంచుతారు, అది భారీగానే పెంచుతారు. బికాస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి టారిఫ్ హైకులు జరగలేదు కాబట్టి ఎలక్షన్స్ అయిపోయాక పెద్ద మొత్తంలో టారిఫ్ హైకులు పెంచడానికి ఈ టెలికాం ప్లేయర్స్ రెడీ అవుతున్నారు. దాని కారణంగాను వోడాఫోన్ ఐడియాకి డబ్బులు వస్తుంది అండ్ ఈ FPO ద్వారాను డబ్బులు రేస్ చేస్తే వాళ్ళ అప్పుల భారాన్ని కొంత తగ్గించుకుంటూ మెయిన్ గా వీళ్ళు చేయాల్సిన పని 5G రిలేటెడ్ గా క్యాపెక్స్ చేయడం, స్పెండ్ చేయడం. బికాస్ ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళు హైగా 5G రిలేటెడ్ గా స్పెండ్ చేస్తూ ఎంటైర్ ఇండియా వాళ్ళ నెట్వర్క్ అయితే రోల్ చేస్తున్నారు. కానీ వోడాఫోన్ ఐడియా వాళ్ళు చాలా వెనకబడ్డారు. సో 5G రిలేటెడ్ గా స్పెండింగ్ చేస్తూ గవర్నమెంట్ రిలేటెడ్ గా కట్టాల్సిన వడ్డీ అండ్ బాండ్స్ రిలేటెడ్ గా చేయాల్సిన రీపేమెంట్స్ చేస్తూ ఉంటే వోడాఫోన్ ఐడియా సర్వైవల్ రేట్ పెరుగుతుంది. కాబట్టి ఈ FPO లో డబ్బులు పెట్టడానికి కూడా మేబీ బిగ్ ప్లేయర్స్ ముందుకు వస్తున్నట్టు. బట్ స్టిల్ ఇంకా వోడాఫోన్ ఐడియా భారీగా 2 లక్షల కోట్ల పైగా అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉండడం రాంగ్ కాదు, దానికి సరిపడే సిగ్నిఫికెంట్ క్యాష్ ఫ్లో జనరేషన్ ప్రెసెంట్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా జరగట్లేదు. రీసెంట్ టైమ్స్ లో కూడా సబ్స్క్రైబర్స్ ఎగ్జిట్ మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళది ప్యూర్లీ టర్న్ అరౌండ్ ప్లేగా, లైక్ ఇక్కడ నుంచి రివైవ్ అయిపోయి ఈ లో వాల్యుయేషన్స్ లో మనం ఎంటర్ అయితే మంచిగా నెక్స్ట్ గ్రోత్ ఉంటే ఫుల్ గ్రోత్ క్యాపిటల్ రిలేటెడ్ గా ఉంటుందని వాళ్ళు చిన్న అలొకేషన్ ఇస్తారు. గుర్తుంచుకోవాలి, వాళ్ళు ఏం బిగ్ గా అలొకేషన్ ఇవ్వరు, చిన్న అలొకేషన్. దాన్ని చూసి రీటైల్ ఇన్వెస్టర్స్ ముందుకు వెళ్ళడం కూడా ఇన్ మై ఒపీనియన్ అగ్రెసివ్ గా వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎవరైనా రిస్క్ ప్లే చేద్దాం అనుకుంటే చాలా తక్కువ క్యాపిటల్ తో ఈ FPO లో పార్టిసిపేట్ చేయడమా లేకపోతే ఈ టర్న్ అరౌండ్ ప్లే ని ఒకవేళ రాంగ్ అయినా పెద్ద ఇంపాక్ట్ కాకుండా ప్లే చేయడమా చేయాలి. కానీ అగ్రెసివ్ గా మాత్రం క్లారిటీగా అనాలిసిస్ లేని వాటిపై వెళ్ళొద్దు. అండ్ వోడాఫోన్ ఐడియా సర్వైవ్ అయితే బెనిఫిట్ చెందబోయేది వోడాఫోన్ ఐడియా కంటే ఎక్కువగా ఇండస్ టవర్ వాళ్ళు. కాబట్టి వీళ్ళు టెలికాం ప్లేయర్స్ కి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు, వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. అండ్ కమింగ్ టు ఎయిర్టెల్, ఇవాళ 4% పెరగడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి టెలికాం రిలేటెడ్ గా వోడాఫోన్ ఐడియా సర్వైవ్ అయ్యే స్టేజ్ లోకి వస్తే గవర్నమెంట్ కూడా ఏదో రకంగా వాళ్ళ డ్యూస్ రిలేటెడ్ గా బెనిఫిట్ ని ఇస్తే అది నాట్ ఓన్లీ వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ కూడా బెనిఫిట్ చేస్తుంది కాబట్టి అదొక ఫ్యాక్టర్. రెండవది, ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ శ్రీలంకలో ఉంటున్న ఆపరేషన్స్ ని డైలాగ్ వాళ్ళకి కంప్లీట్ గా సెల్ చేస్తున్నట్టు, అలా సెల్ చేస్తున్న దానికి వాళ్ళ కంపెనీలో వాళ్ళకి 10.3% దగ్గరగా వాటాని డైలాగ్ వాళ్ళు అక్కడ ఉంటున్న టెలికాం కంపెనీ వాళ్ళు భారత్ ఎయిర్టెల్ కి ఇష్యూ చేసినట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఇది శ్రీలంకన్ బిజినెస్, ఆల్మోస్ట్ 294 crores దగ్గరగా శ్రీలంక నుంచి వీళ్ళకి యాన్యువల్ టర్న్ ఓవర్ ఉంటది. అది వాళ్ళ ఎంటైర్ భారత్ ఎయిర్టెల్ బిజినెస్ లో 0.21%, చాలా చిన్న బిజినెస్. బట్ ఎనీవే అది వాళ్ళ అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యి స్ట్రాటజిక్ గా మేబీ ఇండియా అండ్ ఇతర లొకేషన్స్ లో ఫోకస్ చేయడానికి వాళ్ళు అలా ప్రయత్నిస్తూ ఉండడం భారత్ ఎయిర్టెల్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక అప్డేట్. నెక్స్ట్, నెస్లే స్టాక్ ఇవాళ పడ్డానికి ప్రధాన కారణం ఈ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక రిపోర్ట్ లో ఉంటున్న డేటా ప్రకారం డెవలప్డ్ కంట్రీస్ తో పోలిస్తే అదర్ కంట్రీస్ లైక్ థాయిలాండ్, ఇథోపియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, ఇండియా అండ్ బంగ్లాదేశ్ లో పిల్లలు తాగే ఇన్ఫాంట్ మిల్క్ లో ఆర్ పిల్లలకి యూజ్ చేసే ప్రొడక్ట్స్ లో యాడెడ్ షుగర్ ని కావాలని టేస్ట్ కోసం వేస్తున్నారని, యూకే అండ్ జర్మనీలో ఎటువంటి షుగర్ ని వేయకుండా ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఇథోపియా అండ్ థాయిలాండ్ లో మాత్రం ఇంతింత పోర్షన్స్ లో ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది ఎన్ని గ్రామ్స్ ని యాడ్ చేస్తున్నారని, ఒక్కొక్క పోర్షన్ కి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ షుగర్ యాడ్ అవుతుంది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇంత యాడ్ చేస్తున్నారని అప్డేట్స్ కనిపించాయి. దీని రిలేటెడ్ గా నెస్లే నుంచి వస్తున్న అప్డేట్, గత 5 సంవత్సరాల నుంచి ఈ దేశాల్లో వేస్తున్న షుగర్ ని పోర్షన్ ని తగ్గించుకుంటూ ఆల్మోస్ట్ 30% దగ్గరగా షుగర్ ని తగ్గించారని చెప్తున్నారు. బట్ క్వశ్చన్ అంతా, యూకే అండ్ జర్మనీలో వెయ్యని షుగర్ ఈ దేశాల్లో ఎందుకు వేస్తున్నారు? బికాస్ అది చిన్న పిల్లలు తీసుకుంటున్నది, షుగర్ ఏమంత మంచిది కాదన్న విషయం కూడా మనకు తెలుసు. బట్ ఇలా షుగర్ వేస్తే ఇతర వాటిలతో పోలిస్తే ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు. తల్లిదండ్రులు కూడా ఓకే ఇది పెడుతుంటేనే ఎక్కువ తింటున్నారు కాబట్టి
ఇతర ప్రొడక్ట్స్ తో పోలిస్తే ఈ ప్రొడక్ట్స్ ఎక్కువ పెడదామనేలా వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు. కాబట్టి షుగర్ క్వాంటిటీని వీళ్ళు జీరో చేయకుండా ఎంతో కొంత యాడ్ చేస్తూ పిల్లల హెల్త్ తో ఆడుకుంటున్నారనేలా ఒక రిపోర్ట్ అప్డేట్ అవుతూ ఉండడం చూడాలి. అఫీషియల్ గా నెస్లే వాళ్ళైతే ఇంకా మన ఇండియన్ బిజినెస్ పరంగా ఉంటున్న నెస్లే ఇండియా వాళ్ళైతే రెస్పాండ్ అవ్వలేదు. 25th ఏప్రిల్ వాళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది కదా, వాళ్ళ గ్లోబల్ గా ఉంటున్న కంపెనీకి రాయల్టీ 4.5% నుంచి 5.25% నెక్స్ట్ 5 years పాటు పెంచుకుంటున్నామని. యాక్చువల్లీ దాని కారణంగా మార్జిన్స్ పడతాయి, ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వస్తున్న ఈ అప్డేట్ తో ఏమాత్రం కొంత అవేర్నెస్ మన ఇండియన్స్ లో స్ప్రెడ్ అయ్యి ప్రొడక్ట్స్ ని కొంతవరకు ఈ పక్కన పెట్టడానికి ప్రయత్నించిన ఇది ఒక బిగ్ నెగిటివ్. బికాస్ మిల్క్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ గా నెస్లే వాళ్ళకి 40% దగ్గరగా రెవెన్యూ ఉంది. ఓన్లీ బేబీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా చూసిన 20% దగ్గరగా వీళ్ళ బిజినెస్ కేవలం బేబీ రిలేటెడ్ గా ఉన్న ప్రొడక్ట్స్ ద్వారా వస్తుంది. అందులో సెర్లాక్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్. ఇలా బేబీ ప్రొడక్ట్స్ లో వీళ్ళు వేస్తున్న షుగర్ ఆ ప్రొడక్ట్స్ ఒక సెంటిమెంట్ ని సోషల్ మీడియా ద్వారా డామేజ్ చేస్తున్నా బిజినెస్ సేల్స్ లో కూడా ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ భావిస్తూనే ఇవాళ స్టాక్ ఫాల్ మనకు కనిపించింది. మరి చూడాలి వీళ్ళు అఫీషియల్ గే స్టేట్మెంట్స్ చేస్తారు. అండ్ రిజల్ట్స్ కూడా 25th ఉన్నాయి. నెక్స్ట్ జూబిలెంట్ ఫార్మోవా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ 5% దగ్గరగా పెరిగింది కదా, దీనికి ప్రధాన కారణం యుఎస్ మేరీల్యాండ్ లో ఉంటున్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని క్లోజ్ చేస్తున్నారని చెప్పారు. స్టార్ట్ చేస్తున్నారు కాదు, క్లోజ్ చేస్తున్నారని. మరి క్లోజ్ చేస్తే బిజినెస్ తగ్గిపోద్ది కదా, దాని కారణంగా వీళ్ళు నష్టపోతారు కదా. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని పెట్టుకొని అందులో నుంచి ప్రొడక్షన్ చేసి యుఎస్ లో సెల్ చేస్తుంటే ప్రైజింగ్ ప్రెషర్ కారణంగా వీళ్ళు నష్టాల్లోకి వెళ్తున్నారని. కాబట్టి అది క్లోజ్ చేసి అక్కడ బిజినెస్ ని కాంట్రాక్ట్ కి సిడిఎంఓస్ ఉంటాయి కదా, కాంట్రాక్ట్ ఇస్తే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఉంటాయి కదా మెడిసిన్స్ ని, వాళ్ళకి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా ఇచ్చి మెడిసిన్స్ ని సెల్ చేస్తారని. దాని కారణంగా మార్జిన్స్ పెరుగుతాయని. అండ్ ఆ ల్యాండ్ ఉంటుంది కదా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, మిషనరీ, ల్యాండ్ ఇవన్నీ కూడా సేల్ చేసే స్ట్రాటజిక్ గా మనీని యూజ్ చేస్తారని. అండ్ వీళ్ళ రూకీ ఫెసిలిటీ రిలేటెడ్ గా కూడా ప్రీవియస్ గా ఉంటున్న నెగిటివ్ ఎఫ్డిఏ అప్డేట్ వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ గా టర్న్ అవుతూ ఉండడం కూడా ఈ రీజన్స్ తో స్టాక్ ఇవాళ మనకి పాజిటివ్ గా గెయిన్ అయింది. అండ్ నెక్స్ట్ ఎన్ఎస్సి వాళ్ళు ప్రీవియస్ గా మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే షేర్ చేస్తున్నారు. ఏ ఈక్విటీ డెరివేటివ్స్ కి ఎఫ్ఎన్ఓ లో ఈక్విటీ రిలేటెడ్ ఉంటున్న డెరివేటివ్స్ ఉంటాయి కదా, వాటికి ఇప్పటి వరకు మన దగ్గర నుంచి తీసుకుంటున్న ఎక్స్పోజర్ మార్జిన్ కంటే అడిషనల్ గా ఇంకొక 15% తీసుకుంటారంటున్నారు. అంటే ఇప్పటి వరకు వాటిలో ట్రేడ్ చేయడానికి కావాల్సిన డబ్బుల కంటే అడిషనల్ గా ఇంకొక 15% పెంచుతున్నారు. అన్నిటికీ కాదు, వేటిలో అయితే టాప్ 10 క్లయింట్స్ మాత్రమే మోర్ దాన్ 20% MWPL మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ ని క్యారీ చేస్తూ ఉంటారు. అంటే ఒక 10 పీపుల్ కలిసే ఎంటైర్ కాంట్రాక్ట్స్ లో 20% కి పైగా ఎవరైతే హోల్డింగ్ ఉంటుందో ఆ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ లో, అంటే బిగ్ ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నట్లు కదా, మేబీ అది వోల్టైల్ గా ఉంటుందేమో. కాబట్టి బ్రోకర్స్ కి అండ్ ఉంటున్న మార్కెట్ పార్టిసిపెంట్స్ కి ఇష్యూ రాకుండా ఇలా 15% ఎక్స్పోజర్ మార్జిన్ ని పెంచుతున్నట్లు ఎన్ఎస్సి వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ వేటిలో అయితే ఇలా 10 పీపుల్ 10 టాప్ క్లయింట్స్ కలిసి 20% MWPL కంటే ఎక్కువ పొజిషన్స్ ని క్యారీ చేస్తుంటారు. ఆ ఈక్విటీ డెరివేటివ్స్ లో మీరు ట్రేడ్ చేయాలని ప్రయత్నిస్తే ఇప్పటి వరకు అయ్యే డబ్బులకి ఇంకొక 15% ఎక్కువ బ్లాక్ అవుతుంది. కాబట్టి ఇన్ సచ్ డెరివేటివ్స్ ట్రేడింగ్ క్యాపిటల్ అనేది కొంత ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏప్రిల్ 24th నుంచి నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ రిలేటెడ్ గా ఎఫ్ఎన్ఓ కాంట్రాక్ట్స్ మార్కెట్ లోకి రానున్నాయని, దానికి సెబీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఎన్ఎస్సి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎక్స్పైరీస్ ప్రతి రోజు ఉంటున్నాయి. ఇప్పుడు కొత్తగా నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ కూడా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ లోకి రాబోతుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో ఇలా మీకు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అంతా లాస్ట్ 1 hour లో ఎన్ఎస్సి వాళ్ళకి సెబీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏప్రిల్ 24th నుంచి కొత్త ఇండెక్స్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ డెరివేటివ్స్ ని తీసుకురాబోతుందని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, నేను రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు చెప్పాను, డైలీ ఎక్స్పైరీస్ పెట్టడం కారణంగా అస్తవ్యస్తం అయిపోయింది లిక్విడిటీ అంతా మార్కెట్ లో. కొత్త వస్తున్నాయి కదా, ప్రతిరోజు ఎక్స్పైరీ బాగుంది కదా అని మోస్ట్లీ ట్రేడ్ చేయొద్దు. వీలైతే ఎక్స్పైరీస్ నే కంప్లీట్ గా అవాయిడ్ చేసేయండి, ఇంకా సేఫ్ గా ఉంటారు. కానీ అన్నెసరిగా ఎక్స్పైరీస్ లో ట్రేడ్స్ తీసుకొని పర్టికులర్ గా ఆప్షన్ సెల్లర్స్ అయితే ఈ వోలటాలిటీలో ఇంపాక్ట్ అవ్వద్దు. అండ్ యాజ్ పర్ డేటా వీళ్ళు ఇస్తున్న కాంట్రాక్ట్ ఉంటుంది కదా, షీట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి చూస్తే ఇది మంత్లీ కాంట్రాక్ట్స్ గా రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పైరీ అయితే ప్రెసెంట్ ఫ్రైడే అని చెప్తున్నారు. యూజువల్ గా ఇప్పటి వరకు మనకు ఫ్రైడే సెన్సెక్స్ ఉంటున్నది. సెన్సెక్స్ కి కాంపిటీషన్ కూడా అవ్వదేమో, ఇది స్టార్టింగ్ కదా, లిక్విడిటీ కూడా ఉండదు. సో సెన్సెక్స్ కి లైక్ బిఎస్సి వాళ్ళకి కూడా ఏం ఇష్యూ ఉండదు. మరి చూడాలి కమింగ్ టైమ్స్ లో ఇది కానీ మొమెంటమ్ ని గెయిన్ అవుతూ ఉంటే దాని అది అప్పుడు సెన్సెక్స్ ఎఫ్ఎన్ఓ ఆప్షన్స్ కి ఇంపాక్ట్ అండ్ బిఎస్సి స్టాక్ కూడా కొంత ఇంపాక్ట్ ని తీసుకురావచ్చేమో. సో దీని ఎక్స్పైరీ ఫ్రైడే ఉంటుండడం బిఎస్సి కి అయితే మంచిది కాదు, బిఎస్సి స్టాక్ కి, బికాస్ వాళ్ళ సెన్సెక్స్ ఆప్షన్స్ ఎక్స్పైరీ అనేది ఫ్రైడే వాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ ఇది ఇప్పుడు స్టిల్ ఇంకా మంత్లీ కాంట్రాక్ట్స్ కి తీసుకొచ్చారు కాబట్టి ఇమీడియట్ ఇంపాక్ట్ బిఎస్సి పైన అయితే బిగ్ ఇంపాక్ట్ కాదు. బట్ లేటర్ ఆన్ స్టేజెస్ దీనికని ట్రాక్షన్ పెరుగుతూ దీంట్లో కూడా ఎక్కువ మంది ట్రేడ్ చేస్తుంటే దెన్ అప్పుడు సెన్సెక్స్ రిలేటెడ్ గా ఎఫ్ఎన్ఓ వాల్యూమ్స్ పైన బిఎస్సి స్టాక్ పైన ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ సుజ్లాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 260 crore పెనాల్టీ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఆర్డర్ ఉండేది. ఆ ఆర్డర్ రిలేటెడ్ గా గుజరాత్ హైకోర్టు వాళ్ళు
వాళ్ళు ఇన్ టర్మ్ స్టే ని విధిస్తూ ఉండడం 260 crore పెనాల్టీని కట్టాల్సిన నీడ్ లేదు, ప్రెసెంట్ అయితే ఆగండి అని ఆ పెనాల్టీ పైన స్టే ఇన్ టర్మ్ స్టే ని విధిస్తూ ఉండడం అట్లీస్ట్ ఆ పెనాల్టీ రిలేటెడ్ గా వీళ్ళు తప్పించుకోవడానికి స్కోప్ ఉంటే ఆ 260 crore వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఫైనల్ వర్డిక్ట్ గుజరాత్ హైకోర్టు నుంచి సుజలాన్ ఎనర్జీ వాళ్ళ సైడ్ వస్తుంటే అది వీళ్ళకి పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ నుంచి సోనీ వాళ్ళు మర్జర్ మాకొద్దు అని వెళ్ళిపోతూ ఉంటే ఇంత దూరం వచ్చి వెళ్ళిపోవడం ఏంటి, ఎలా అయినా మర్జర్ చేయాల్సిందే అని జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు సోనీకి అగైనెస్ట్ గా NCLT లో అప్లికేషన్ వేశారు కదా, దాన్ని విత్ డ్రా చేసుకుంటున్నట్టు. దీనికి కారణం షేర్ హోల్డర్స్ ఒక ఇంట్రెస్ట్ అని, వాళ్ళు ఎలాగో వద్దనుకొని వెళ్ళిపోతున్నారు, వాళ్ళతోనే మర్జర్ అనేలా మేము పోటీ పడడం కాకుండా ఆర్గానిక్ గ్రోత్ పైన స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ పైన మేము ఫోకస్ చేసి మా షేర్ హోల్డర్స్ కి వాల్యూ క్రియేట్ చేయాలనుకుంటున్నారని సోనీకి అగైనెస్ట్ గా సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ లో పోరాడతారు. కానీ ప్రెసెంట్ అయితే బిజినెస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ గ్రోత్ గురించి చూస్తున్నట్టు జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ మాస్టెక్ గురించి మాట్లాడుకోవాలి. యూకే కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సప్లయర్ లిస్ట్ లో మాస్టెక్ పేరు కనిపిస్తుండడం, మాస్టెక్ వాళ్ళు కూడా $1.2 బిలియన్ డిజిటల్ అండ్ ఐటీ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్ యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళకి అందించడంలో వీళ్ళొక సప్లయర్ గా యాడ్ అయ్యారనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ కి అప్డేట్ చేస్తూ ఉండడం. ఈ స్టాక్ ఒక మార్కెట్ క్యాపిటల్ ఆల్మోస్ట్ 8,000 crore, బట్ ఈ ఎంటైర్ 12,000 crore డీల్ లో వీళ్ళొక సప్లయర్ గా ఉన్నారనేలా, అది ఇమీడియట్ గా కాదు అంటే ఒక్కసారి వచ్చిన ఆర్డర్ ఏం కాదు, నెక్స్ట్ 4 years కి ఉన్నారనేలా. ఇందులో భాగంగా వీళ్ళు డిజిటల్ అండ్ ఐటీ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్ యూకే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళకి అందిస్తారనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో సడన్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ నోట్ ని రిలీజ్ చేస్తూ పవర్ గ్రిడ్ కి బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 355, హిటాచీ ఎనర్జీ కూడా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 8,250, బట్ సెనేడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సెల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 470 గా అప్డేట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నది ఒకటే, పవర్ ట్రాన్స్మిషన్ పరంగా కమింగ్ టైమ్స్ లో ఎక్కువ క్యాపెక్స్ జరగనుందని. ఈ పవర్ థీమ్ లో ఉంటున్న కంపెనీస్, డైరెక్ట్ గా ట్రాన్స్మిషన్ లో ఇన్వాల్వ్ అవుతున్న కంపెనీస్ అండ్ ఆ ట్రాన్స్మిషన్ కంపెనీస్ కి డైరెక్ట్ గా పవర్ ట్రాన్స్మిషన్ లో ఇన్వాల్వ్ అవుతున్న కంపెనీస్ లైక్ పవర్ గ్రిడ్ అండ్ ఆ ట్రాన్స్మిషన్ కంపెనీస్ కి ఎక్విప్మెంట్స్ ని సెల్ చేసిన కంపెనీస్ లైక్ హిటాచీ ఎనర్జీ ఎక్కువగా బెనిఫిట్ ని చెందనున్నాయని. సో ఎంటైర్ పవర్ ట్రాన్స్మిషన్ రేంజ్ లో ఈ 2 పవర్ స్టాక్స్ ని వీళ్ళు అబ్జర్వ్ చేస్తున్నట్టు వాటికి టార్గెట్స్ గా పవర్ గ్రిడ్ కి 355, హిటాచీకి 8,250 గా అప్డేట్స్ చేస్తూ సెనేడర్ ఎలక్ట్రిక్ కూడా మంచి టెక్నాలజికల్ ఎడ్జ్ ఉందని. బట్ రీసెంట్ టైమ్స్ లో ఐ థింక్ లాస్ట్ 1 year లో 4.7 times దగ్గరగా స్టాక్ ర్యాలీ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా సెల్ రేటింగ్ ఇస్తూ ప్రెసెంట్ 760 దగ్గర ఉంటున్న స్టాక్ కి 470 టార్గెట్ ఇస్తున్నట్టు గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ Q4 నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ జస్ట్ డైల్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో రెవెన్యూ 16% అండ్ మార్జిన్స్ 26.12% మెయింటైన్ చేశారు. అంటే 4 years దగ్గరగా హై మార్జిన్స్ పరంగా వీళ్ళు ఇచ్చిన గైడెన్స్ 25%, బట్ దాన్ని బీట్ చేస్తూ 26% మార్జిన్స్ అండ్ ప్రాఫిట్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 38% దగ్గరగా గ్రో చేస్తూ ఈసారి నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ లో క్యాష్ కూడా 4,625 crores దగ్గరగా ఉంది. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా FY25 కూడా రెవెన్యూ 15% అండ్ మార్జిన్స్ పరంగా 28%, 25% ఈ ఫైనాన్షియల్ ఇయర్ ప్రీవియస్ గా ఉంటున్న ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళు ఇచ్చిన టార్గెట్, బట్ 26 అచీవ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి 28% అచీవ్ చేస్తారంటూ ఉండడం స్టాక్ వాళ్ళ బిగ్ వేలో గెయిన్ అయింది. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వాళ్ళ నెంబర్స్ ని చూపించే ముందు మార్కెట్ ఎస్టిమేట్స్ కి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి బ్లూంబర్గ్ వాళ్ళ ఇప్పుడే ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళ డేటాని చూడండి. రెవెన్యూ వీళ్ళ ఎస్టిమేట్స్ కి బిలో వచ్చింది, ఆపరేటింగ్ ప్రాఫిట్ వీళ్ళ ఎస్టిమేట్స్ కి బిలో వచ్చింది, మార్జిన్స్ వీళ్ళ ఎస్టిమేట్స్ కి బిలో వచ్చాయి, అండ్ నెట్ ప్రాఫిట్ మాత్రం వీళ్ళ ఎస్టిమేట్స్ కంటే అబవ్ వచ్చింది. ఇప్పుడు మన అనాలిసిస్ కొద్దాం ఫ్రెండ్స్. ఇన్ఫోసిస్ బిగ్ డిసప్పాయింట్మెంట్ అయితే చేసింది. ప్రాబబుల్లీ నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ లో ఒక బిగ్ గ్యాప్ డౌన్ ఇన్ఫోసిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెవెన్యూస్ 2.2% కాంట్రాక్ట్ అయింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది 0.5% డౌన్ అవుతుందని. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా TCS వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు కదా, వాళ్ళ రెవెన్యూస్ 1.1% పెరిగాయి. అలాంటి కండిషన్స్ లో వీళ్ళు 2.2% ని ఫాల్ చూపిస్తూ ఎంటైర్ FY24 లో రెవెన్యూ గ్రోత్ 1.4% ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ చెప్తున్నాను. ఇన్ఫాక్ట్ వీళ్ళు జనవరిలోనే వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ ని మార్చారు. అట్లీస్ట్ 1.5 నుంచి 2% దగ్గరగా రెవెన్యూ గ్రోత్ FY24 కు ఉంటుందని చెప్పారు. జనవరిలో మార్చారు అండ్ ఆ క్వార్టర్ నెంబర్స్ ఇవి. కాబట్టి మార్కెట్ 0.5% డౌన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు ఏకంగా 2.2% డౌన్ సైడ్ రెవెన్యూ గ్రోత్, ఇన్ఫాక్ట్ గ్రోత్ కాదు అది కాంట్రాక్షన్, మార్కెట్ ని బిగ్ వేలో సర్ప్రైజ్ చేసింది. అండ్ దానికి తోడు వీళ్ళు FY25 రిలేటెడ్ గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా మినిమం 1% గ్రోత్ అని చెప్తున్నారు. మాక్సిమం 3%, మినిమం 1% అంటూ ఉండడం కూడా మార్కెట్ అట్లీస్ట్ 2% గ్రోత్ అయినా ఉండదా అనుకున్నది కాస్త నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా వీళ్ళు కాన్ఫిడెంట్ గా లేరని ఎలా మార్కెట్ కి అర్థం అవుతుండడం కూడా బిగ్ డిసప్పాయింట్మెంట్ గా నేను చూస్తున్నాను. అండ్ మార్జిన్ గైడెన్స్ రిలేటెడ్ గా 20-22% అని చెప్తున్నారు. అది ప్రెసెంట్ ఇయర్ లో కూడా అదే మెయింటైన్ చేశారు. అండ్ ఒక R&D కంపెనీని ఎక్వైర్ చేశారు. బట్ డీల్ విన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ $4.5 billion డీల్ విన్స్ కనిపిస్తుండడం, రికార్డ్ హై డీల్ విన్స్. బట్ ఓవరాల్ మార్కెట్ రిజల్ట్స్ అయితే కంప్లీట్ గా డిసప్పాయింట్ చేశాయి. అండ్ యాజ్
యాజ్ ఆఫ్ నౌ ఇన్ఫోసిస్ ADR 7% దగ్గరగా ఆఫ్టర్ రిజల్ట్స్ డౌన్ అవుతుండడం ప్రాబబులీ రేపటి మార్కెట్ లో ఇన్ఫోసిస్ అండ్ ఎంటైర్ ఐటీ ప్యాక్ రిలేటెడ్ గా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టోటలీ వీళ్ళు డివిడెండ్ ని 20 రూపీస్ నార్మల్ డివిడెండ్, 8 రూపీస్ స్పెషల్ డివిడెండ్, టోటలీ 28 రూపీస్ డివిడెండ్ ని ప్రకటించారు. 31st మే రికార్డ్ డేట్ అండ్ జూలై 1st పే అవుట్ డేట్, బ్యాంక్స్ లో వేసే డేట్ అనేలా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ బజాజ్ ఆటో వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. పర్సనలీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే వీళ్ళ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. రెవెన్యూస్, మార్జిన్, ప్రాఫిట్, మార్కెట్ ఎస్టిమేట్స్ ని వీళ్ళు బీట్ చేస్తున్నారు. బట్ ఓన్లీ కన్సర్న్ లాస్ట్ 6 months లో స్టాక్ 65% దగ్గరగా పెరిగింది. సో మంచి రిజల్ట్స్ వస్తాయనే మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ పాజిటివ్నెస్ కూడా స్టాక్ ప్రైస్ లో ఇంక్లూడ్ అయిందన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. బట్ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ అయితే ఇవాళ ఒక బేస్ 950 అరౌండ్ కనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ 913 కూడా ఇంట్రాడే లో బ్రేక్ చేస్తుంటే 850, దెన్ ఈ 800 మోస్ట్ ప్రాసిబుల్లీ ఒక బిగ్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏం కాకపోవచ్చు. ఒక 2 to 3 కండిషన్స్ లో మాత్రం 800 దగ్గర సపోర్ట్ ఉంది. మోస్ట్ పాసిబుల్లీ 850 బ్రేక్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ 750. అండ్ ప్రెసెంట్ ఇక్కడ నుంచి లెవెల్స్ అప్ సైడ్ 2280, అబౌట్ 22,190. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 46,870, అబిలో 46,670. ఇక్కడ నుంచి అబౌవ్ 47,150, అబౌవ్ 47,440. అండ్ రేంజ్ చెప్పాను కదా 950 బిలో మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవ్వనంత వరకు నేను సేమ్ రేంజ్ ని గమనిస్తాను. ఒకవేళ 950 బిలో కూడా వెళ్ళి క్లోజ్ అవుతుంటే దాని రేంజ్ ని చిన్న అడ్జస్ట్మెంట్స్ టువర్డ్స్ రెసిస్టెన్స్ డౌన్ సైడ్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. టిల్ దెన్ 22,500 to 21,700 ఈ 800 పాయింట్ రేంజ్ ని మార్కెట్ రేంజ్ గా గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.